గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వతహాగా మీరు మంచి రచయిత సార్, మంచి రచయిత, మీరు పుస్తకాలు బాగా చదువుతుంటారు, ఒక రకంగా ఒక సాహిత్య ప్రియులు మీరు. అంటే మీరు ఇంకొకరి కథను అడాప్ట్ చేసుకుని సినిమా చేయటం ఎంతవరకు, అంటే మీకు ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుంది సార్ కథను? అద్భుతంగా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖే ముఖే సరస్వతి అంటారండి. మోర్ దాన్ దట్ వీళ్ళు ఇంకా చాలా గొప్ప క్రాఫ్ట్లో ఇంకా నాకన్నా ఎదిగి ఉన్న వాళ్ళండి. చింతకింది శ్రీనివాసరావు గారు గొప్ప నవల రచయిత, ఈయనకి ఇలాంటి గురించి తెలుసు. దాన్ని తీసుకొస్తే నాకు ఇంకో తోడు దొరికిద్దండి. నేను వేదం గంధం నాగరాజు గారు గమ్యం సినిమాకి డైలాగ్స్ రాశారు, వేదం సినిమాకి నేనే సంభాషణలు రాశాను. బట్ ఒకసారి బుర్రా సాయిమాధవ్ గారు పరిచయం అయిన తర్వాత ఇది నేను రాయగలను సంభాషణలు, బట్ ఆయన రాసే సంభాషణల స్థాయి వేరండి, ఆయన ఆలోచించే స్థాయి. అండ్ ఈజ్ అ గ్రేట్ రైటర్. దాన్ని ఇప్పుడు ఆయన హీ విల్ లీడ్ దట్ క్రాఫ్ట్ అన్నమాట. నాకున్నది కూడా నేను ఆయనకు అసోసియేట్గా, అసిస్టెంట్గా ఆ విభాగంలో ఉంటానన్నమాట. సేమ్ ఒక సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయనే లీడ్ తీసుకుంటారు. అలాగే ఇది కూడా అండి. సో నేను రాయగలిగినా కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నాకు అలాంటి కథలు దొరికినాయి. మన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు కావచ్చు అన్నమాట. ఇవి దొరికేసరికే అమ్మ ఈ కథ చెప్పాలనుంది, వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము, ఆ కథను తీసుకుంటాము. దెన్ నాదైన స్టైల్లో నా స్క్రీన్ ప్లే పందాలో నేను ఎలా సినిమాటిక్గా చెప్పగలనని నా క్రాఫ్ట్ ఇక్కడ ఉంది. నేను నవల ఆయనలా లేను. అదే సినిమా వచ్చేసరికి ప్రస్తుతానికి నేను దీన్ని సినిమాలాగా బాగా రూపాంతరం చేయించగలను. అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేశానండి. ఈ ఘాటి కథకి ఇన్స్పిరేషన్ ఏముందా సార్? ఎక్కడైనా ఒక నవల కానీ లేకపోతే చింతకింది గారు ఆయన ఒక జర్నలిస్ట్గా తిరుగుతున్నప్పుడు బేసికల్గా ఆయన రీసెర్చ్ తోటి వచ్చిందండి. అంటే సమాజంలో జరిగినాయి, అంటే ఇంతకుముందు జరిగినాయి తీసుకుని ఇట్స్ ఎ ఫిక్షువస్ స్టోరీ, బట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. వాటిని తీసుకోవడం జరిగిందండి. ఓకే. అంటే క్రిష్ గారు హిస్టారికల్ మూవీస్ చేయగలడు, సోషల్ డ్రామాలు చేయగలడు, మైథలాజికల్ సినిమాలు చేయగలడు. అంటే ఎనీథింగ్, ఏ సినిమాని క్రిష్ గారు డెఫినెట్గా హ్యాండిల్ చేయగలడు. అలాంటి కథలను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు. అంటే మీకు తగ్గ గుర్తింపు, అంటే ఇన్ని రోజులు ఇన్ని కథలు ఇన్ని సినిమాలు, మీకు తగ్గ కమర్షియల్గా మీకు తగ్గ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? చాలా సంతృప్తిగా ఉన్నాయండి, సాటిస్ఫాక్టరీగా, చాలా సంతోషంగా ఉన్నాయండి. 18 సంవత్సరాలుగా మీరు రిలవెంట్ ప్రతి ఫిల్మ్ ఒక జాన్రా తర్వాత జాన్రా, చాలా గొప్ప టెక్నీషియన్స్ తోటి, చాలా గొప్ప నటులతోటి నేను పనిచేయడం జరిగిందండి. చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి. మీరు అంటున్న ఇంకా బ్లాక్ బస్టర్ అదంటే ఘాటితో తీరుతుందని చూద్దాము, తీరాలని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లాట్ మోర్ ఫిల్మ్స్ దట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ మీ విచ్ విల్ బి మోర్ ఎక్సైటింగ్ అండి. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్ రావటం వేరు, జనాలు ఒక మంచి డైరెక్టర్ అనే గుర్తింపు రావటాన్ని ఒకవైపు అయితే, కమర్షియల్గా ఒక రేంజ్కి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ ఎదగటం కానీ కమర్షియల్ రేంజ్కి ఎదగటం వేరు సార్. మీ ఆ వైపులో ఏమన్నా కొంచెం అన్సాటిస్ఫైగా ఉన్నారు? మీరు తిప్పి అడిగినా కూడా నేను అదే చెప్తాను. బేసికల్గా నేను చాలా కంటెంట్ ఉన్న వ్యక్తిని. నాకంటూ నేను చెప్పాలి, నాదంటూ నా ప్రయాణం, నా జర్నీ. నేను చాలా సంతోషంగా బేసికల్గా ఒక సినిమా తీసుకుంటే 2 సంవత్సరాలు అందులో గడుపుతాము. అది మన జీవన విధానం అయిపోద్ది ఆ 2 సంవత్సరాలు అన్నమాట. ప్రతిసారి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, అలా కొనసాగిస్తాను. ఓకే. కొండపొలం తర్వాత మీరు హరిహర విలుమల్లో కొంత భాగం చేసి బయటకు వచ్చిన తర్వాత ఘాటి అనే సినిమా చేస్తున్నారు సార్. సో మీకు క్రూషియల్గా సినిమా, అంటే క్రూషియల్గా భావిస్తున్నారు ఈ సినిమా సక్సెస్ చేయాలి అనే ప్రెజరు, ఆ క్రూషియల్గా మీరు భావిస్తున్నారు ఆ ప్రెజర్ దీని మీద? ప్రతి సినిమా మీద ఉంటుందండి. దర్శకుడిగా రోలర్ కోస్టర్ లైఫ్ అండి. కొండపొలం బాగా ఆడాలనుకున్నాము, కానీ దానికి ఆ కమర్షియల్ గుర్తింపు రాలేదండి. హరిహర వీరమల్లో నా రీజన్స్ తోటి నేను పక్కకి రావడం జరిగిందండి. ఇలాంటి సమయంలో అవి ఉన్నా లేకపోయినా కూడా ఘాటి సక్సెస్ అనేది చాలా, ఆ ప్రెషర్ నా మీద ఉన్నా లేకపోయినా ఘాటి సక్సెస్, ప్రతి సక్సెస్ నాకు పనిచేసిన అందరికీ, ఈ సంస్థకి, ప్లస్ సినిమా ఇండస్ట్రీకి కూడా అండి, థియేటర్లకి ఇట్స్ వెరీ క్రూషియల్ అండి. మనం వెళ్ళేది ఇప్పుడు ప్రతి వారం కూడా ఒక్కో సినిమా చాలా క్రూషియల్గా మారుతుందండి. ఆ విషయంలో నాకు ఇది చాలా క్రూషియల్ అని నాకు తెలుసండి. అది ప్రెషర్ ఏం లేదండి, ప్రెషర్ లేదు, అంతా అయిపోయింది. నీట్గా సినిమా చేశాము, రేపు రిలీజ్ కాబోతుంది. కాము కూర్చొని ఐఎమ్ జస్ట్ హోపింగ్ మీ అందరికీ నచ్చాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. కలిసిన ప్రతి వ్యక్తిని దే విల్ వాచ్ ద మూవీ, దే విల్ లవ్ ఇట్, అండ్ దే ఆర్ సో మెనీ గుడ్ సోల్స్ దట్ ఆర్ బ్లెస్సింగ్ అస్, అండ్ వీఆర్ హోపింగ్ దట్ దట్ దోస్ ఆల్ విల్ హెల్ప్ అస్ ఇన్ గెటింగ్ ఏ బిగ్ సక్సెస్. ఈ సినిమా లొకేషన్స్ కానీ, అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించిన, టఫ్ అనిపించిన సందర్భాలు ఏమున్నాయి సార్ ఈ సినిమా విషయం? అంటే ఒక అద్భుతమైన లొకేషన్ అండి. తూర్పు కనుమల్లో ఆ పర్వత శ్రేణుల దగ్గర షూట్ చేస్తున్నామండి. అది మనం అక్కడ ఎక్కటం, వెళ్ళి షూట్ చేయడం అది కష్టం కాదండి. దాన్ని కెమెరాలో బంధించి దాన్ని అనుకున్న కథలో మనందరికీ చూపించడం, అది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. దానికి దట్
మేము కెమెరామెన్ గారు కావచ్చు, ఎంటైర్ క్రూ యాక్చువల్లీ అది కెమెరాలో దాన్ని బంధించి మీ దగ్గర తీసుకొచ్చామండి. అదొకటే ఛాలెంజింగ్ అండ్ అది చాలా గొప్పగా అచీవ్ చేశామండి. అంటే సరోజ క్యారెక్టర్ తర్వాత అనుష్క గారితో మళ్ళీ శీలావతి క్యారెక్టర్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ క్యారెక్టర్ వైజ్ కానీ ఏంటి? కంప్లీట్ అండి. ఇది తను వచ్చేసి ఇప్పుడు ఘాట్లలో ఉండే ఒక ఘాటి అమ్మాయి, తను వచ్చేసి తన వేశ్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయి అన్నమాట. అది కంప్లీట్గా టూ డిఫరెంట్ సెటప్స్ అండి. కాకపోతే అప్పుడున్న పర్ఫార్మెన్స్ నేను చాలా అద్భుతంగా చేసింది అనుకున్నాను. బట్ దానికి తను ఒక యాక్టర్గా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నేను అనుష్క గురించి చెప్తా, మాటల మధ్యలో తను ఉండే నిశ్శబ్దంలో తన కళ్ళతో కొన్ని భావాలు చెప్పిద్దండి. దాన్ని ఈ సినిమాలో ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసిందండి. అంటే మధ్యలో ఒకసారి సరోజ క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని సినిమా చేయాలని అనుకున్నాను. స్వీటీ అడిగేదండి యాక్చువల్గా సరోజ 2 లాగా. నేను ఎందుకంటే వేదం చివరి రోజు షూటింగ్ అప్పుడు తను రైల్వే స్టేషన్లో ట్రైన్ షాట్ అండి, వర్షం పడుతుంది. ఆ షాట్ పెట్టినప్పుడు తను బయటికి అలా ఆశగా ప్రపంచం వైపు చూస్తుందండి. ఆ ఫ్రేమ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నెక్స్ట్ బ్రేక్లో చెప్పాను, స్వీటీ అక్కడ కూర్చున్నావు కదా, నువ్వు బయటకు చూస్తున్నావు సరోజ, రేపు నుంచి ఎలా ఉండబోతుందో అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అది ఇలా కథ అంటే ఏంటి అనేది చెప్పి ఊరకు ఒక మాట అన్నానండి. దాన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక చిన్న కథలా చెప్పానండి. నేను మామూలుగా చెప్పాను, దాని స్వీటీ చాలా బాగుంది చేద్దాం, చాలా ఎక్సైటింగ్ స్టోరీ అండి, అద్భుతమైన లవ్ స్టోరీ యాక్చువల్లీ. తను అన్నది తర్వాత 2-3 సార్లు అనుకున్నది, అప్పుడు కథ చెప్పావు ఏంటి అని అన్నమాట. వద్దు స్వీటు, ఐ విల్ వెయిట్ ఫర్ ద స్టోరీ, ఇంకో కథ ఏదో రావాలి నాకు అనేది. తనతో అప్పుడు నాకు ఉండేదండి ఆమెతోటి అది బాహుబలి రాకముందే అండి యాక్చువల్గా. అరుంధతి చూసిన దగ్గర నుంచి తను యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందని తెలుసండి యాక్చువల్గా. అండ్ నేను సెట్లో కూడా గమనించేవాడిని. ఈ అమ్మాయితో ఒక డీప్ వల్నరబుల్ ఉన్న క్యారెక్టర్, ఒక పెద్ద యాక్షన్ ఉన్న స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికి మెటీరియల్ అయిందండి. అంటే మళ్ళీ ఏమైనా చేసే ఆలోచన ఉందా సార్? అది లేదు. సరోజ గురించి మళ్ళీ ఏ ఆలోచన ఏం లేదు. ఓకే. అనుష్క గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్, మొదటి నుంచి గుడ్ హ్యూమన్ బీయింగ్, డౌన్ టు ఎర్త్ ఉంటారు కదా. ఆమె వేదం సినిమాలో నటిస్తున్నప్పుడు అనుష్క గారికి, ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న అనుష్క గారికి ఏమైనా డిఫరెన్స్ గమనించారు ఆమెలో ఉన్న ఒక స్టార్డమ్ అండి. అంటే డిఫరెన్స్ అంటే ఒక వ్యక్తిగా తనంతే ఉందండి. ఒక అందమైన సోల్ తోటి తన పేరుకి సార్థక నామదేవురాల్లాగా స్వీటీ లాగా ఉందండి. బట్ ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉంటాం, అది చాలా గొప్ప విషయం అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక పర్ఫార్మర్గా తన రేంజ్ ఇంకా స్పెక్ట్రమ్ చాలా పెరిగిందండి. తను గొప్ప దర్శకులతో పనిచేసింది, గొప్ప సినిమాలో చేసింది. బాహుబలి కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, అరుంధతి, చాలా గొప్ప వ్యక్తులతో తను పనిచేసిందండి. సో ఇది ఆల్ రిఫ్లెక్టింగ్ ఇన్ అవర్ కెరియర్ అండ్ లైఫ్ అండి. ఈ సినిమాలో అనుష్క గారు ఈ ఎపిసోడ్లో కానీ ఈ సీన్స్లో కానీ చాలా హైలైట్గా చేశారని, అంటే బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి చేసినా కానీ సినిమాలో ఆడియన్స్ కూడా రేపు థియేటర్లో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యే ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయి? ఒక ఇంటర్మిషన్ సీక్వెన్స్ విల్ బి ఎక్స్ట్రాడినరీ అండి. దెన్ ది ఎంటైర్ సెకండ్ హాఫ్ అండి, దెర్ విల్ బి అన్ యాక్షన్ సీక్వెన్స్, దెర్ విల్ బి అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. అవన్నీ కూడా ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. ఏంటి సార్ నెక్స్ట్ క్రిష్ గారు ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ ఎల్లుండి సినిమా అయిపోయిన తర్వాత, ఈ అధ్యాయం కంప్లీట్ పూర్తయిన తర్వాత, ఓకే, ఈ పర్వం అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇది ఎత్తుకోవడం జరుగుతుందండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన ఈ సినిమా ఘాటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టు ద ఫిల్మ్ అండ్ వీ డెఫినెట్లీ నీడ్ ఎ హ్యూజ్ సక్సెస్ అన్నమాట మీరు చెప్పినట్లు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.